నమస్తే అండి. ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. అసలు నేడు రాజకీయ వ్యవస్థ ఎలా ఉందంటే, అదేదో సినిమాలో పరుచూరి బ్రదర్స్ రాశారు. రా అంటే రాక్షసంగా, జ అంటే జనాలకు, కీ అంటే కీడు చేసే, ఎం అంటే యంత్రాంగం. సో జనాలకు రాక్షసంగా, జనాలకు కీడు చేసే యంత్రాంగమే రాజకీయం అని చెప్పేసి పరుచూరి బ్రదర్స్ రాశారు ఒక డైలాగ్. నేటి కాలంలో నిజంగా చూసినట్టయితే రాజకీయ వ్యవస్థ అలానే ఉంది. ప్రతిదీ అసలు ఈ రాజకీయ నాయకులు అనేవారు ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఏం క్వాలిఫికేషన్స్ ఉండొద్దా? ఏమీ లేవు. ప్రతోడు రాజకీయ వాడు చదువుకోకపోని, ఎక్స్పీరియన్స్ ఉండని, లేకపోని, కేసులుండని, ఉండకపోని, రాజకీయ నాయకులకంటూ ఒక వ్యవస్థ ఉండాలి, ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, ఒక తీరుతెన్నులు అనేది ఉండాలి వారి ఎన్నికకు. ఎంత పార్షియాలిటీ చూడండి. 15 సంవత్సరాలు కష్టపడి ఒక డిగ్రీ సాధించిన తర్వాత ఉద్యోగం వస్తుంది. అంటే క్వాలిఫికేషన్, ఉద్యోగానికి ఒక క్వాలిఫికేషన్ అంటూ ఉంటుంది. మరి ఆ 15 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తికి అనుకోకుండా ఏదైనా కేసు ఉంటే, అతని పైన ఆవేశంలోనో లేకపోతే అనుకోకుండానో ఏదైనా కేసులో ఇరుక్కుంటే అతడు ఉద్యోగానికి అర్హుడు కాదు. మరి రౌడీయిజం చేసిన వానికి, మర్డర్లు చేసిన వానికి, రేపులు చేసిన వానికి, వీళ్ళకి డైరెక్ట్ సీఎం అయ్యే అర్హత ఉంది, పిఎం అయ్యే అర్హత ఉంది, ఎమ్మెల్యే ఎంపీలు అయ్యే అర్హత ఉంది. ఇదెక్కడ న్యాయం? అలాగే 65 సంవత్సరాలు నిండితే పదవీ విరమణ వయస్సు అనేది ఉద్యోగస్తులకు పెట్టారు. మరి ఈ రాజకీయ నాయకులకు ఎందుకు ఈ రిటైర్మెంట్ అనేది పెట్టలే, ఏజ్ లిమిట్ అనేది పెట్టలే? పండు ముసలోన్ దాకా రాజకీయ నాయకుడే అవుతాడు. ఆ పండు ముసలోన్ దాకా రాజకీయ నాయకుడిగా ఉన్నా కానీ తర్వాత అతని వారసులు రాజకీయ నాయకులు అవుతారు. మరి రాజకీయ నాయకులకు కూడా పదవి విరమణ వయస్సు అనేది ఉండాలి. ఉద్యోగస్తులతో సమానం. ఉద్యోగస్తుల కంటే వాళ్ళు ఏమి ఎక్కువ చేస్తారు చెప్పండి? కాబట్టి ఉద్యోగస్తులకు ఏ విధంగా రిటైర్మెంట్ అనేది ఒక ఏజ్ లిమిట్ ఉందో, అదే విధంగా రాజకీయ నాయకులకు కూడా రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉండవలసిన ఆవశ్యకత ఉంది. నెక్స్ట్ ఇంకొకటి చూసినట్టయితే మీరు చూడండి, ఒక నాయకుడు 2 నియోజకవర్గాలలో పోటీ చేస్తాడు. ఎందుకండి? ఒక నియోజకవర్గంలో గెలుస్తానన్న నమ్మకం లేకనా? మరి 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వ్యక్తి ఒక నియోజకవర్గంలో గెలిచినా లేదా 2 నియోజకవర్గాలలో గెలిచినా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సిన అవసరం వస్తుంది అక్కడ. అంటే అక్కడ బై ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే బై ఎలక్షన్స్ జరగడానికి కూడా మళ్ళీ ఖర్చు, లక్షల ఖర్చు. ఈ ఖర్చు అంతా ఎవరిది? ప్రజాధనం. ఆ ధనం దాకా మరి ఆ వ్యవస్థ ఎందుకు? 2 ప్లేసుల పోటీ చేయడం అనేది తప్పు. మరి 2 ప్లేసుల పోటీ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓటు, ఆ వ్యక్తికి, ఒక రాజకీయ నాయకునికి ఓటు వేసే ఒక పౌరుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఊరు పూడూరు విలేజ్, నేను ఉండేది కరీంనగర్. మరి నాకు అక్కడ ఓటు హక్కు కావాలి, ఇక్కడ ఓటు హక్కు కావాలి. నాకు అక్కడ సొంతూరు కాబట్టి అక్కడ ఎమ్మెల్యేను అది ఎన్నుకోవడానికి హక్కు ఉండాలి. నేను ఉంటున్న ప్లేస్లో కూడా ఎమ్మెల్యేను ఎన్నుకునే హక్కు నాకు ఉండాలి. 2 చోట్ల నాకు ఉండాలి. కానీ మన వ్యవస్థలో ఓటు వేయడానికి మాత్రం ఒక చోటే వీలుంది, పోటీ చేసే నాయకులు మాత్రం 2 చోట్ల పోటీ చేసే అవకాశం ఉంది. ఇదెక్కడ న్యాయం అండి? ఇంకొకటి, జైల్లో ఉన్నటువంటి నాయకులు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉంది. వాళ్ళు జైల్లో ఉండి కూడా ఎమ్మెల్యేకి పోటీ చేయొచ్చు, ఎంపీకి పోటీ చేయొచ్చు, మద్దతు కూడా కట్టుకుంటే సీఎం కావచ్చు, పిఎం కావచ్చు జైలుండి. మరి జైల్లో ఉన్న వాళ్ళకి ఓటు హక్కు కోల్పోతారు. జైల్లో ఉన్నోళ్ళు మనుషులు కాదు, వాళ్ళకు ఓటు హక్కు అనేది కోల్పోవడం జరుగుతుంది. ఇదెంతవరకు సమంజసం? ఇది కూడా రాజకీయ వ్యవస్థలోని ఒక లోపమని నేను అనుకుంటున్నాను. ఇక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి, ఒక రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి అనేది ముఖ్యంగా మనకు మనమే రాజకీయ నాయకులను చెడగొట్టుకున్న ఒక రాజకీయ వ్యవస్థను ఫస్ట్ పట్టించే విధంగా మనం తయారు చేసుకున్నాం. అంటే
మన నాయకులు అంటే మన వాళ్ళే, మనం అనుకున్న వాళ్ళే మన నాయకులు కాబట్టి మనం అనుకుంటున్నాం, అదే పని చేస్తున్నాం రాజకీయ వ్యవస్థను. కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థను రక్షణ చేయవలసిన సమయం అసలమైంది. కాబట్టి యువత నడుము కట్టి ఈ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ముందుకొచ్చి పోరాటం చేసైనా సరే మనం ఇప్పుడు ఈ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే కార్యక్రమం ఇప్పుడు మొదలు పెడితే మన తరం వారు, మన ముందు తరాల వారి నాటికి అది సక్సెస్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి భ్రష్టు పట్టినటువంటి వ్యవస్థను ఒక్కసారిగా మార్చడం అనేది జరగని పని. కాబట్టి ఎవడో మార్చడు మనకెందుకు అని మనం ఊరుకుంటే ఇది అయ్యేది కాదు. మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే మన ముందు తరాల వాళ్ళకి ఒక మంచి రాజకీయ వ్యవస్థను అందించిన వాళ్ళం అవుతామని నా ఉద్దేశం. ఇంకొకటి, రాజకీయ వ్యవస్థలో ఎథిక్స్ అనేవి ఉండవండి. ఎందుకు ఉండవు? చూడండి, రాజకీయ వ్యవస్థలో ఒకరినొకరిని తిట్టుకుంటారు. వ్యక్తిగతంగా తిట్టుకోవడం అనేది చాలా తప్పు. మీరు వ్యక్తిగతంగా కాకుండా ఒక పార్టీకి సంబంధించినటువంటి విషయాలపైన, పార్టీకి సంబంధించి పనులపైన, అభివృద్ధి పనులపైన, వీటిపైన మీరు మాట్లాడండి. అంతేగాని ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను వింటున్నా, ఎట్లా అంటే వ్యక్తిత్వాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం జరుగుతుంది. బుడ్డ వరక తిరుగుతుండు మన ఏరియాలో అని ఒకడంటారు, ఎర్రి పువ్వులు అని ఒకడంటాడు. ఇంకొకటి పాపం బాల్కా సుమన్ గారిని పుల్కా సుమన్ అంటున్నారు, బొల్లిగాడట. పవన్ కళ్యాణ్ గారిని పావలా అంటున్నారు, పప్పు అని అంటున్నారు, ఇంకా కొంతమందిని ఈ విధంగా. ఇంకా గజ్జి కుక్క, ఇవన్నీ ఏంటండి? ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజాస్వామ్యంలో ఉండి ఒక చదువుకున్న వారిని ఇలా వ్యక్తిగతంగా వ్యక్తిత్వాన్ని విమర్శించేటువంటి తిట్టుడు ఎంతవరకు సమంజసం? ఇవి ఎంతవరకు వెళ్ళాయంటే ఒక దశలో ప్రజాస్వామ్య సాక్షిగా అసెంబ్లీలో తల్లులను తిట్టుకునే స్థాయికి ఎదిగిర్రు. ఒక అధికార నేత, ప్రతిపక్ష నేత తల్లుల వరకు వెళ్ళిర్రు. ఇది ఎంతవరకు సమంజసం? ఎథిక్స్, రాజకీయాల్లో ఎథిక్స్ అనేది ఉండాలి. ఇన్ని రోజులు కోల్పోయాం, ఎథిక్స్ లేవు, ఏం లేవు, ఇష్టం ఉన్నట్టున్నాయి రాజకీయాలలో. బట్ రాజకీయ వ్యవస్థను మనము ప్రక్షాళన చేసే దిశగా యువత అడుగు వేయాలి. యువత తలుచుకుంటే ఏదైనా అవుతుంది బ్రదర్. కాబట్టి యువత అందరూ కూడా దయచేసి రాజకీయాల్లో రావాలని కోరుతున్నాను. రాజకీయాల్లోకి వచ్చి ఈ సాంప్రదాయ రాజకీయాలను మనం పాటించడం కాదు, ఈ సాంప్రదాయ రాజకీయాల్లోకి మనం ఎంటర్ అయి ఈ బురదలో మనం కూరుకుపోవడం కాదు, ఈ బురదను తొలగించాలి, ఈ చెత్తను ఏరివేయాలి, నూతన రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టాలని నా అభిప్రాయం, నా ఆశ. ఇప్పటి రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు రాజకీయ నాయకుల రెండు చెవులు ఒకటే విషయం వింటాయి, రెండు కళ్ళు ఒకటే చూపు ఒక విషయాన్నే చూస్తాయి, రెండు ముక్కులు ఒకే వాసన చూస్తాయి, కానీ ఒక్క నాలుక మాత్రం రెండు మాటలు మాట్లాడతాయి. రాజకీయాల్లోకి రాకముందు ఒక మాట, రాజకీయాల్లోకి వచ్చినాక ఒక మాట. అంటే దాని పదవి దక్కక ముందు ఒక మాట, పదవిలోకి వచ్చినాక ఒక మాట. అంటే రెండు ఉన్నాయేమో, ఒకదాన్ని చూస్తే, ఒకదాన్ని వింటే, ఒకదాన్ని వాసన చూస్తే, ఒక్క నాలుక మాత్రం రెండు మాటలు మాట్లాడతాయి. ఈ విధంగా నేటి రాజకీయ నాయకుల పరిస్థితి ఉంది. మరి రాజకీయ నాయకులు అనే వాళ్ళు ముఖ్యంగా యువతను కానీ ప్రజలను కానీ వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్నో ఉపాయాలేస్తారు, ఎన్నో మాటలు చెప్తారు, మాయ మాటలు, గారడి మాటలు, ఇవన్నీ చెప్తారు. తీరా అధికారంలోకి రాగానే ఆ మాటలన్నీ మాయమైపోతాయి. మాయమాటలే కదా చెప్పింది, మాయమైనవి. ఓడ దాటేదాకా ఓడమల్లన్న అంటారు, ఏరు దాటేదాకా ఓడమల్లన్న అంటారు. ఏరులో ఉన్న ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అన్నారట. ఆ విధంగా ఉంది నేటి నాయకులు. యూజ్ అండ్ త్రో. ఎలక్షన్స్ వచ్చినాయంటే అవ్వా దండం, నమస్తే నమస్తే, మాకు ఓటేయండి, మేము ఇది చేస్తాం అది చేస్తామని అంటారు. తీరా ఓటేస్తాం నమ్మకంతో, వాళ్ళ మీద నమ్మకంతో ఓటేస్తాం. ఓటేసినాక వాళ్ళు మాట్లాడే మాటలు వేరు. సరే ఆ పని చేస్తాం, మరి మాకేంటి అన్న క్వశ్చన్ అక్కడ వస్తుంది. కాబట్టి
ప్రజలు కానీ నేటి యువత కానీ అందరూ జాగ్రత్తగా పరిశీలించండి. నేటి రాజకీయ వ్యవస్థ ఎంత దారుణంగా తయారైంది. మరి ఈ రాజకీయ వ్యవస్థను మనం ప్రక్షాళన చేసి ఒక నూతన రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టాలంటే యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాల్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలు అనేది కామన్గా తయారైంది. ఒక పార్టీ అధికారంలో ఉంటే ఎదుటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన, ఎదుటి పార్టీకి సహకరించినటువంటి అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు అనేది సాధారణంగా అయిపోయింది. సిబిఐ దాన్ని అడ్డు పెట్టుకొని, సిబిఐని, సిఐడిని అడ్డు పెట్టుకొని, ఈడీ అడ్డు పెట్టుకొని కక్ష సాధింపు చర్యలు అనేవి చాలా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూసాం చాలామందిని అధికారంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పార్టీ ఉండి వీళ్ళని కక్ష సాధింపు చేసిర్రు, తర్వాత కొన్నేళ్ల వరకు ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు అబ్బా బిడ్డ, అప్పుడు నువ్వు మా ఊళ్ళ మీద ఎట్లా చేసినావు కదా, ఇప్పుడు మా తమాషా, మా పీరియడ్ చూడుర్రి, చలో మేమేం చేస్తామని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద రాజకీయ కక్ష చర్యలు అనేవి చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు, మరి ఇందుకైనా మీరు రాజకీయాల్లోకి వచ్చింది, ఇందుకైనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది. లక్షలు, వేలు, లక్ష కోట్లు, లక్షల కోట్లు, వేల కోట్లు పెట్టి మేము మిమ్మల్ని ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేసి మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు చేసేదేంది? మీరు మీ అసెంబ్లీలో క్యాంటీన్లలో తినే వస్తువులకు టిఫిన్ 5 రూపాయలు, మంచినీళ్ళ బాటిల్ 10 రూపాయలు, భోజనం రూపాయలు 20 రూపాయలు భోజనం. ఇది మీకు. మరి మా సాధారణ ప్రజలకు ఇక్కడ మామూలుగా చూసినట్టయితే ఎంత అవుతుందండి? టిఫిన్ 30 రూపాయలు, భోజనం 60 రూపాయలు. మరి మీకు అంత తక్కువ సబ్సిడీ ఎందుకు ఇవ్వాలి మేము అక్కడ? మీకు ఏం తక్కువ? ఫోన్ బిల్లు వేలకు వేలు పెట్టుకుంటున్నారు, 10,000 కంటే ఎక్కువగా ఫోన్ బిల్లు పెట్టుకుంటున్నారు నెల బిల్లు. ఏం జియో పుణ్యాన అన్ని నెట్వర్క్లు కూడా మీకు మొబైల్ ఛార్జెస్ తగ్గించింది. 198 రూపాయలు రీఛార్జ్ చేస్తే నెలంతా అన్లిమిటెడ్ కాల్స్, నెట్ ఇస్తుంది. నెలకు 500 కూడా పడతలేవు, మీకు ఖర్చు అయితే లేదు. మీరు వేలకు వేలు బిల్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? మీకు గవర్నమెంట్ ఇచ్చే శాలరీస్ సరిపోలేదా? శాలరీస్ ఓకే, శాలరీస్ అనేసరికి గుర్తొచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే జీతం ఎంత అండి? ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు వాళ్ళ జీతాలు అడ్డగోలుగా పెంచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కంటే డబుల్, ట్రిబుల్ అయిపోయింది. వాళ్ళు చేసే పనేంది, వాళ్ళు చేసే సేవ ఏంది? ప్రతి దానిలో కాంట్రాక్టులు, కాంట్రాక్టర్ల లాభమే తప్ప వేరే ఏం లేదు. ఈ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థను మార్చవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను అనుకుంటున్నాను. మరి ఈ వ్యవస్థను మార్చాలంటే మనకి ఏం కావాలి? రాజకీయంగా యువత ముందడుగు, రాజకీయంగా ముందడుగు వెయ్యాలి. అంతే. దానితో పాటు ప్రజల్లో ఒక ఆయుధం కావాలి. ప్రజలకు ఆయుధం అంటే ఏంది? దాన్నే రీకాల్ అంటారు. రీకాల్ వ్యవస్థ అనేది మనకు రావాలి. రీకాల్ విధానం అనేది ఉన్నప్పుడు ఈ రాజకీయ నాయకులు చక్కగా పనిచేస్తారని నా అభిప్రాయం. ఎందుకంటే రీకాల్ వ్యవస్థ అనేది మనం ఓటేసి ఎన్నుకున్నటువంటి ప్రజానాయకుడు సరిగా పని చేయని పరిస్థితుల్లో 1/4 మెంబర్స్తో సంతకాలు పెట్టి ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిని ఎమ్మెల్యే పదవి నుండి కానీ, ఎంపీ పదవి నుండి కానీ తొలగించే అధికారం ప్రజలకు ఉంటుంది, యాజ్ పర్ రీకాల్ రైట్. సో ఈ రీకాల్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసినట్టయితే ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు మనకు చక్కగా పనిచేస్తారని నా అభిప్రాయం అండి. ఇంకొకటి, ఈ రాజకీయాల్లో మనకు వారసత్వ రాజకీయాలు అనేది తొలగాలి. ముఖ్యంగా ఈ వారసత్వ రాజకీయాలంటే అంటే వాళ్ళు పైకి చూడ ప్రజాస్వామ్యంగానే ఎన్నికలు జరుపుతున్నాం, మేము మా పార్టీ అధ్యక్షుడిని ప్రజాస్వామ్యంగానే ఎన్నుకున్నామని చెప్పేసి అంటున్నారు. అది తప్పు. ఫర్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ అంటే అన్ని పార్టీలకు వర్తిస్తుంది, ఎగ్జాంపుల్ మాత్రం కాంగ్రెస్ను తీసుకుంటున్నాం. సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఏ విధంగా ఎన్నుకున్నారండి? చేతులు లేపి ఎన్నుకున్నారు. ఇది తప్పు. అదే చేతులు కాకుండా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో పార్టీ అధ్యక్షుల్ని ఎన్నుకోండి. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలోనే
ఒక సీఎం క్యాండిడేట్ని కానీ పిఎం క్యాండిడేట్ని కానీ ఎన్నుకోండి, అప్పుడు వేరుంటుంది పద్ధతి. ప్రత్యక్షంగా చేతులెత్తి కాదు, సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి వల్ల, సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి పెట్టడం వల్ల మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులంతా కలిసి ఒక కరెక్ట్ వ్యక్తిని ఎన్నుకొనగలడు. ఈ ఓపెన్గా చేతులెత్తే విధానం ఏంటంటే భయపడతారు, అందరూ భయపడి భయంతో చేతులెత్తుతారు. దానివల్ల ఈ వారసత్వ పదవులు కానీ వారసత్వ రాజకీయాలు కానీ ఇవి ఇలానే ఉంటాయి. మరి వారసత్వ రాజకీయాలు పోవాలంటే పార్టీ అధ్యక్షులని కానీ పార్టీ ప్రధానమంత్రిని కానీ సీఎం క్యాండిడేట్ని కానీ ప్రధానమంత్రి క్యాండిడేట్ కానీ ఎవరినైనా సరే సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో మాత్రమే ఎన్నుకున్న నాడే ఈ వారసత్వ రాజకీయాలను మనం దూరం చేయగలుగుతాం. కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉంది అని నేను నా అభిప్రాయం గట్టిగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి యువత, ముఖ్యంగా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం ఉన్నా, రాజకీయాల్లోకి రావాలని కుతూహలత ఉన్నా, ప్రజాసేవ చేయాలని ఆశ ఉన్నా, డబ్బులు లేక ఈ ఖర్చులు భరించలేక రాజకీయాలంటే ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ రాజకీయ విధానం, రాజకీయ నాయకుల వల్ల ప్రజల్లో కూడా ఎట్లా చొచ్చుకుపోయిందంటే ఈ అవినీతి వ్యవస్థ, పైసలుంటే గాని ఓటేయమనే స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక ఇంట్లో ఒక భార్యాభర్తల్లో ఒక భర్తకి 500 1000 ఇచ్చి ఓటేయమని అని ఒక వ్యక్తి చెప్పిండు అనుకో, తెల్లారి భార్య అడుగుతుంది, మొగోళ్ళకి ఇచ్చిరు మా ఇంట్లో మరి మాకెందుకు ఇయ్యలే అని అడుగుతున్నారు. ఇట్లా అలవాటు చేసిరు రాజకీయ నాయకులు. ఇది పోవాలి. గ్రామ గ్రామాన యువకులు, స్వచ్ఛంద సంస్థలు మీరంతా కూడా కలిసికట్టుగా ఈ అవినీతి రాజకీయాలను శుద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. యువత తలుచుకుంటే ఏదైనా కానీ సాధించగలము. జీనా హై తో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో. ఏ వ్యవస్థనైనా మార్చాలంటే ముందడుగు వేయాలి. ముందడుగు వేసి ఆటుపోటులు ఎన్ని ఎదురైనా కానీ వాటిని భరించాలి. భరించినప్పుడే వ్యవస్థ మార్పు అనేది మొదలడం జరుగుతుంది. దయచేసి నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఈ రాజకీయ వ్యవస్థను సమూలంగా శుద్ధి చేసి ఒక నూతన రాజకీయ వ్యవస్థకు మార్గనిర్దేశం మన యువత వల్ల చేయగలుగుతామన్న ఆశ, ఆ ప్రయత్నంలో మీరందరూ, యువత అందరూ కూడా వారి వారి గ్రామాల్లో నుంచి ఈ రాజకీయ ప్రక్షాళనకు మొదలు పెడతారని ఆశిస్తున్నాను. నేను దయచేసి అర్థం చేసుకోండి. ఈ కుళ్ళు రాజకీయాలు, ఈ డబ్బులు వంచడాలు, ఈ డబ్బులు వంచిన వాళ్ళు ఎట్లా వంచారండి? ఒక ఎమ్మెల్యే, ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచ్ చూసుకోండి, సర్పంచ్ ఎలక్షన్లలో ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ అవుతాడండి. మరి ఆ 10 లక్షలు సంపాదించుకోవాలనా లేదా? ఖచ్చితంగా సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఆ ఊరికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, ఆ అభివృద్ధి పనులలో దానికి సంబంధించిన ఫండ్స్లో కోత పెట్టాలి. కోత పెట్టాలంటే ఆ నాణ్యత, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఆ రోడ్డు కాంట్రాక్ట్ 5 లక్షల వర్త్ రోడ్డు కాంట్రాక్ట్ అయితే ఏం చేస్తాడు? 1 లక్ష రూపాయలు నొక్కుతాడు. మెటీరియల్ ఉల్టా ఏదో కలుపుతాడు, నకిలీ మెటీరియల్ పెడతాడు, 1 లక్ష నొక్కుతాడు. మరి ఆ నకిలీ మెటీరియల్ కలపడం వల్ల ఆ రోడ్డు ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? ఉండదు. తొందర పాడవుతుంది. తొందర పాడు కావడం వల్ల మళ్ళా పైసలు ఖర్చు చేసి మళ్ళా కొత్త రోడ్ వేస్తారు. ఈ విధంగా ప్రజాధనం అనేది వృధా అవుతుంది. ప్రజలంతా మీరు ఇది గమనించాలా. అవినీతి నాయకులు ఎక్కడున్నా కానీ ఎదిరించాలా. మనకు ఈ అవినీతిని ఎదిరించడానికి ఒక బ్రహ్మాస్త్రం కూడా ఉంది మన చేతిలో, ఆర్టీఐ, రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. యువత, స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో జరిగే అవినీతిని ఎదిరించడానికి రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ను ఆయుధంగా చేసుకోండి.
ముందు మనం ఇప్పుడు ఈ ప్రక్షాళన అనేది ఇప్పుడు మొదలు పెడితే మన తరం కాదు, మన తరంలో ఇది సాధ్యం కాకపోయినా మన తరాన్ని ఆదర్శంగా తీసుకొని మన తర్వాతి తరం వాళ్ళు వారి తరంలో సాధించే అవకాశం ఉందని నేను అందరికీ విన్నవించుకుంటూ ఇంతటితో నా లైవ్ ప్రోగ్రాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు.